మా రెండో పాప నిత్య తో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఐ థింక్ ఇట్ వాజ్ 7th month, 7వ నెల గర్భవతిగా ఉన్నాను. నా ఫేస్ అంతా మారిపోయింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి జరుగుతుంది, అందరికీ జరుగుతుందని కాదు. నా ముఖం అంతా లావుగా అయిపోయింది, నా ముఖ పోలికలన్నీ మారిపోయాయి. అద్దం దగ్గరికి వెళ్తే నన్ను నేను చూసుకోవాలనిపించట్లేదు, అట్లా ఉంది నా పరిస్థితి. అయితే 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు స్టూడియోకి వెళ్ళి నిరాశను జయించుట ఎట్లు అని ఒక ప్రసంగం చెప్పు అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నేను ఎప్పుడైనా సరే దేవుడు ప్రేరేపించాడంటే మాత్రం దానికి విధేయత చూపిస్తానండి. నిజానికి 7వ నెల గర్భవతిగా ఉన్నాను. మా స్టూడియోలో ఏసీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఏసీ కూడా స్టూడియో పెద్దగా ఉంటుంది, ఒకటే ఏసీ ఉండేది అప్పుడు. ఆ ఏసీ కూడా సరిగ్గా రావట్లేదు. అద్దం దగ్గరికి వెళ్ళాను, ఓపిక కూడా లేదు నాకు రెడీ అవ్వడానికి, స్టూడియోకి వెళ్ళడానికి. నేను అన్న, ప్రభా నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్తానయ్యా, నీ పనిలో ఉన్నాను, నువ్వు ఎప్పుడు ఏ పని చెప్తే నీ డ్యూటీలో ఉన్నా కాబట్టి నేను చేస్తా. అద్దం దగ్గరికి వెళ్ళాను, రెడీ అవుతున్నాను. నాకు మంచిగా అనిపించట్లేదు నన్ను నేను చూసుకుంటే. నేను ఒకటే అన్నాను ప్రభుతో, నేను ఎట్లా కనబడుతున్నానో నాకు అనవసరం ప్రభా, నువ్వు పని చేయమన్నావు కాబట్టి నేను చేస్తాను. ఇప్పటికి ఉంది అది యూట్యూబ్లో, మీరు వెళ్ళి చూడొచ్చు కావాలంటే. ఏ స్త్రీ అయినా సరే కొంచెం మంచిగా కనబడాలనుకుంటారు కదండి, మరి గొప్పగా అందంగా కాదు, అట్లీస్ట్ కొంచెం మంచిగా కనబడాలని. దేవుడు నువ్వు వెళ్ళి చెప్పంటే నేను అన్న, ప్రభా నా ముఖం ఎంత వికారంగా ఉందో నేను పట్టించుకోవట్లేదు, నా కడుపు ఇట్లా ఉంది, ఒకవేళ ఇట్లా ఎవరైనా చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, నేను అది కూడా పట్టించుకోవట్లేదు, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తానని నేను రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోకి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలకి నాకు ఆయాసం వస్తుందండి. 5 నిమిషాలకి 10 నిమిషాలకి నాకు ఆయాసం వస్తుంది, నాకు దాహం వేస్తుంది, నేను చెప్పలేకపోతున్నాను, చెమటలు పట్టేస్తూ ఉన్నాయి, ఏసీ కూడా సరిగా పనిచేయట్లేదు. అయినా సరే ఆ మెసేజ్ అంతా చెప్పి నువ్వు చెప్పావు ప్రభా నేను చేశానని నేను మామూలుగా ఇంట్లోకి వచ్చేసాను. అది అయిపోయిన 1 సంవత్సరానికి మన ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కువైట్ అనే దేశం నుండి ఒక సిస్టర్ అక్కడ పని చేసుకుంటూ ఉంటారంట. ఆమె ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నేను ఆత్మహత్య చేసుకోవాలని అన్నీ రెడీ చేసుకున్నా చనిపోవాలని. కానీ యూట్యూబ్లో బ్లెస్ అక్క మెసేజ్ వచ్చింది, ఆత్మహత్యను జయించుట ఎట్లు అనే మెసేజ్. ఎందుకో నేను వెతకకుండానే ఆ లింక్, ఆ వీడియో నా హోమ్లో వచ్చింది. క్లిక్ చేసి వాక్యం అంతా విన్నాను. ఆ వాక్యం విన్న తర్వాత ఆత్మహత్య ఆలోచన నుండి నేను విరమించుకున్నానని చెప్పిందండి. హల్లెలూయా. ప్రభువుని ఎందుకు స్తుతించాను తెలుసా? ఆ రోజు నేను ఇట్లున్నాను అట్లున్నాను, నా డెలివరీ అయ్యాక మెసేజ్ చెప్తాను అని నేను పోస్ట్ పోన్ చేస్తుంటే, ఏమో ఒక్క ప్రాణం నిలబెట్టావు ప్రభా, నీకే స్తోత్రం. నువ్వు ఎప్పుడే పని చెప్పినా నేను ఇంక ఏ సాకులు కూడా నా గురించి ఆలోచించుకోను, నువ్వేం చేయాలంటే అది చేసుకుంటా వెళ్ళిపోతానని ఆ రోజు తిరిగి మరి దేవునికి అప్పగించుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు శీల చెరసాలలో ఉన్నారు. చెరసాల నాయకుని ప్రాణం పోకుండా పౌలు శీల అక్కడ అడ్డుపడ్డారండి. హల్లెలూయా. ఇంకొకళ్ళు అయింటే చెరసాలలో ఉండి ఎస్కేప్ అయిపోయి, అమ్మో దేవుడు ఈ రకంగా మా ప్రాణాన్ని కాపాడారేమో అనుకుని వెళ్ళిపోయేవారు. పౌలు శీల అనుకున్నారు, మా దేవుని చేతిలో మా ప్రాణం ఉంది. హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా, ఆయన తప్పిస్తాడండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరణం నుండి తప్పించాలంటే ఆయన, నీ మీద మనుషులు ఎన్ని కుట్రలన్నా పనని, వారు తవ్వుకున్న గోతులో వారే పడతారు, కానీ నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి నిన్ను సురక్షితంగా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. పౌలు శీలలు అనుకుంటున్నారు, సచ్ ఎ నారో ఎస్కేప్, సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకోలే. పౌలు శీలలు అనుకుంటారు, ఏమైనా పర్వాలేదు, మేము ఇక్కడే ఉన్నాము, చెరసాల నాయకునికి కూడా చెప్దామని గట్టిగా బిగ్గరగా చెప్తున్నాడు. చెప్పిన తర్వాత చెరసాల నాయకుడు ఏం చేశాడంటే చూడండి, 31వ వచనం, 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి. హల్లెలూయా. పౌలు శీలలు పారిపోతుంటే పట్టుకోలేదు, పౌలు శీల ఎదుట ఆ ముందే దెబ్బలు తిన్నారండి పౌలు శీల. వెంటనే దేవుడు పౌలు శీలకి ఘనతనిచ్చాడు. హల్లెలూయా. సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో దేవుని మనం ప్రతిబింబిస్తే మనకి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు అవమానం జరిగింది ప్రభా, నాకు ఇబ్బంది అయిందయ్యా, అనవసరంగా నేను నిందలు పొందుకున్నా ప్రభా, అనవసరంగా నేను రాళ్ల దెబ్బలు తిన్నానయ్యా, చెప్పు దెబ్బలు తిన్నానయ్యా, చెంప మీద కొట్టారయ్యా,
భయంకరంగా కొట్టారు పౌలుసీలను. చెరసాల నాయకుడు, ఒక అఫీషియల్, ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తి వారికి సాగిలపడి అడుగుతున్నాడండి ఒక ప్రశ్న. ఏం అడుగుతున్నాడో చూడండి, 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి 31వ వచనం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. హల్లెలూయా. జైలు సెల్లే సువార్త ప్రకటించే స్థలంగా మారిపోయింది. హల్లెలూయా. పౌలుసీల ముందు మీ ఇంటికి తీసుకెళ్ళయ్యా, కొంచెం డిన్నర్ పెట్టయ్యా, కొద్ది గాయాలన్నీ కడగయ్యా, తర్వాత చెప్తామన్నారండి సువార్త. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్, సమయమందు అసమయమందు సువార్త ప్రకటించడానికి దేవుని బిడ్డలు సిద్ధంగా ఉండాలి. పౌలుసీలలో ఎవరు రెడీ బ్యాటరీలా ఉన్నారండి దేవుని కొరకు. హల్లెలూయా. ఒక సంసిద్ధత, ఒక రెడీనెస్. సువార్త ప్రకటించాలా, రక్షణ ఎలా పొందుతారో తెలుసుకోవాలనుందా? వెంటనే చెప్పారు, యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఏంటో తెలుసా? దేవుని మాటలు ప్రకటించడానికి ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ దేవుని మాటలు ప్రకటిద్దాం. హల్లెలూయా. షాపింగ్ మాల్లో అయినా దేవుని మాటలు ప్రకటించవచ్చు. వాకింగ్ చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళతో సువార్త ప్రకటించవచ్చు. ట్రావెల్ చేస్తున్నప్పుడు, ట్రైన్లో, ఒక బస్లో, ఒక ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రక్కనున్న వారికి దేవుని సువార్త ప్రకటించవచ్చు. సమయమందు అసమయమందు, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ దేవుని సువార్త మనము ప్రకటించాలి.